ఈ వీడియో చూస్తున్న మీరు ఈ రాత్రి 12:17 ఎక్కడైనా గంట శబ్దం వింటే దయచేసి వెనక్కి తిరగకండి. ఎందుకంటే 15 ఏళ్లుగా మూసిన ఒక స్కూల్లో గంట మోగుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి రాత్రి 12 దాటిన తర్వాత ఆ గ్రామం ఒక జీవం లేని చోటులా మారిపోతుంది. వీధి దీపాలు ఉన్నా వెలుగు కనిపించదు. గాలి కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించదు. అటువంటి రాత్రుల్లో ప్రతి అమావాస్యకి ఒకే శబ్దం వినిపిస్తుందని గ్రామస్తులు చెప్తారు. పాత స్కూల్ గంట. 20 సంవత్సరాలుగా మూసివేసిన ఆ స్కూల్ పేరు ఇప్పుడు ఎవరూ పలకరు. ఆ బడి అని మాత్రమే అంటారు. ఎందుకంటే ఆ పేరు పలికిన వారిలో కొందరు ఆ తర్వాత కనిపించలేదన్న మాటలు ఉన్నాయి. ఆ స్కూల్ మూసివేయబడిన రోజు ఒక అధికారిక కారణం చెప్పారు. భవనం ప్రమాదకరం అని. కానీ నిజంగా ఆ రాత్రి ఏం జరిగిందో ఎవరూ పూర్తిగా చెప్పరు. ఆ రాత్రి అక్కడ ఉన్న ఏకైక వ్యక్తి వాచ్మన్ వెంకటయ్య. అతను మాత్రమే బతికి బయటపడ్డాడు. కానీ అప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడడు. కళ్లతో మాత్రమే భయం చూపిస్తాడు. ఒక అమావాస్య రాత్రి 12:17కి ఆ స్కూల్ వైపు నుంచి గంట శబ్దం వినిపించడంతో గ్రామం మొత్తం నిద్రలో నుంచి లేచింది. కానీ ఎవరూ బయటికి రాలేదు. ఎందుకంటే ఆ గంట శబ్దం విన్నవాళ్లు తిరిగి రారని అందరికీ తెలుసు. ఆ రాత్రి మాత్రం శివ అనే యువకుడు ఆసక్తితో స్కూల్ వైపు నడిచాడు. అతనికి ఈ కథలు అన్నీ అబద్ధంలా అనిపించాయి. గేటు దగ్గరకు వెళ్లగానే తాళం ఆగుతున్నట్టు కనిపించింది. కరెంట్ లేని భవనంలో లోపల నుంచి లైట్ వెలుగుతున్నట్టు అనిపించింది. లోపల అడుగు పెట్టగానే గంట ఆగిపోయింది. ఆ నిశ్శబ్దం మరింత బరువుగా మారింది. క్లాస్ రూమ్లలో పగలిన బెంచీలు, చీకట్లో ఆగుతున్న తలుపులు, బ్లాక్ బోర్డు మీద కొత్తగా రాసినట్టుగా అటెండెన్స్ అని కనిపించింది. అప్పుడే చిన్న పిల్లల పాదాల శబ్దాలు, నవ్వులు వినిపించాయి. కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఒక్కసారిగా ఒక పిల్ల గొంతు "సార్, నేను ఉన్నాను" అని చెప్పినప్పుడు శివ వెన్నులో చలి పరిగెత్తింది. బ్లాక్ బోర్డు మీద పేర్లు ఒక్కొక్కటిగా కనిపించసాగాయి. అవన్నీ 20 సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో కూలిపోయిన భవనంలో చనిపోయిన పిల్లల పేర్లు. చివరి పేరు ఖాళీగా ఉంది. శివ వెనక్కి తిరగబోయేలోపే తలుపులు బలంగా మూసుకుపోయాయి. గాలి ఒక్కసారిగా వీచింది. గంట మళ్లీ మోగింది. ఈసారి చాలా దగ్గరగా. అప్పుడు అతనికి అర్థమైంది. వాళ్ళు ఇంకా హాజరు తీసుకుంటున్నారు. ప్రతి అమావాస్య వాళ్ళు మళ్లీ క్లాస్కు వస్తున్నారు. ఒక క్లాస్ రూంలో పాత రిజిస్టర్ కనిపించింది. అందులో టీచర్ చేతిరాతలో ఆ రోజు వర్షం ఎక్కువగా ఉండటంతో పిల్లల్ని బయటికి పంపలేదు. రాత్రి భవనం కూలింది. ఎవరూ బయటికి రాలేదు. వాళ్ల హాజరు పూర్తవ్వలేదు అని రాసి ఉంది. అప్పుడు అతని వెనుక ఎవరో నిలబడ్డట్టు అనిపించింది. చల్లని శ్వాస అతని మెడను తాకింది. ఇంకొక హాజరు మిగిలింది అని చాలా నెమ్మదిగా ఎవరో చెప్పినప్పుడు అతని గుండె ఆగిపోయినంత పనిచేసింది. శివ గేటు వైపు పరుగెత్తాడు. కానీ అది కదలలేదు. గోడ మీద రక్తంతో రాసినట్టుగా హాజరు పూర్తవ్వే వరకు ఎవరూ వెళ్లలేరు అని కనిపించింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు స్కూల్ గేటు దగ్గర ఒక జత చెప్పులు మాత్రమే చూశారు. శివ మాత్రం ఎప్పటికీ తిరిగి రాలేదు. కానీ అప్పటి నుంచి ప్రతి అమావాస్య రాత్రి 12:17కి ఆ స్కూల్ గంట మోగుతూనే ఉంది. కొన్నిసార్లు పిల్లల నవ్వులు వినిపిస్తాయి. కొన్నిసార్లు ఎవరో పేర్లు పిలిచినట్టు అనిపిస్తుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు హెచ్చరిస్తారు, ఆ గంట శబ్దం వింటే ఆసక్తితో ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ స్కూల్లో ఇంకా ఆ గంట మోగుతూనే ఉంది.